అంబర్పేట్ బతుకమ్మ కుంట స్థలాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావుతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మహిళలు బతుకమ్మలు ఆడేందుకు వీలుగా కుంటను ఏర్పాటు చేయాలని హనుమంతరావు విన్నవించారు. అంతేకాకుండా అసంపూర్తిగా ఉన్న నిర్మాణం ఆడిటోరియాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఆయన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం 5-6 ఎకరాలు ఉండే రాను అట్లీస్ట్ బతుకమ్మ ఆడేందుకు చెరువులో నీళ్లు ఉండేందుకు ట్రై చేయమంటున్నాం. తప్పున ఏదన్నా కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు. ఎవరికన్నా ఎంకరేజ్మెంట్ అయితే వాళ్ళకు 2 బెడ్రూమ్ ఇప్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి చెప్తా, అన్యాయం జరగకుండా. ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు, అంత గరీబోళ్ళే ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఇదొకటి. అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు, జ్యోతిరావు పూలేకి దండేశారు, అది చేస్తారు అక్క. అది కూడా మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండే, ఆయననే సరెండర్ చేసిండు. దాని తర్వాత నేను పెట్రోల్ బంకులకు అమ్మినా దానికి అమ్మినా అని ఊరికేదన్నా కేసులు పెట్టి పెండింగ్ చేస్తున్నాను. అది అయితే ఇది స్లమ్ ఏరియా, బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉంటారు. కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా బర్త్డే అనుకో, పెళ్లిళ్ళు అనుకో, ఎవడన్నా పోతే ఇవాళ రేపు ఏ మ్యారేజ్ హాల్కి పోయినా మినిమం 50,000 లక్ష ఏడికెళ్ళి చేస్తారు. అదొక లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ కూడా దగ్గర ఉంది. కాబట్టి బీసీ ఎస్సీలు కూడా చదువుకోవడానికి, మైనార్టీ చదువుకోవడానికి, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పేరు మీద ఆడిటోరియం అని నేను అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అని చెప్పారు. రంగనాథ్ గారు వచ్చిండ్రు. ఏదైతే